హల్లెలూయా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మా పరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగుడా. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై, నిరాశల నీడను తొలగించదవు. నిరాశ్రయులకు నీవే నిత్యాశ్రయమై, నిరాశల నీడను తొలగించదవు. విస్తారమైన నీ కృపతో నింపి, నిసారమైన బ్రతుకును మార్చదవు. విస్తారమైన నీ కృపలతో నింపి, నిసారమైన బ్రతుకును మార్చదవు. విజయోత్సవములతో ఊరేగించదవు. నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా? నీకు సాధ్యము కానిది ఏదైనా కలదా? అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా అప్పుడు తల్లిదండ్రి వచ్చి మమ్మల్ని బాధ పెడతాం, నీకు ఇష్టమా అని అంటే, అప్పుడు అమ్మ నా తండ్రి పని మీద ఉండాలని మీరు ఎరుగురా అని చెప్పాడనమాట. దేవుడి స్తోత్రం అని చెప్పి తర్వాత ఆ తల్లిదండ్రికి వాళ్ళ అమ్మటి వెళ్ళాడనమాట. అప్పుడే తల్లిదండ్రి అంటే వెళ్ళి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రికి ఇదే కలిగి 30 దినాలు 30 సంవత్సరాలు తల్లిదండ్రికి విధేయత కలిగి ఉన్నాడనమాట. యేసయ్య విధేయత కలిగి ఉన్నాడు, తల్లిదండ్రి ఇంటే ఉన్నాడు. అప్పుడంట ఈ మరియమ్మ ఇక్కడ జరిగిన సంగతులన్నీ నా తండ్రి పని మీద ఉండవలసి ఉంది కదా, నేను నీకు తెలీదు అమ్మా అన్నాడుగా యేసు ప్రభు. ఈ మాటలన్నీ మరియమ్మ ఉదయంలో భద్రపరుచుకుందన్నమాట. భద్రపరుచుకుని జ్ఞాపకం ఉంచుకుంది, అట్లా ఉంచుకుంది. ఈ యేసు ప్రభు ఆ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి వాళ్ళంటెళ్ళి వాళ్ళకి విధేయత కలిగి ఉన్నాడు అన్నమాట. కలిగి వాళ్ళు వడ్రింగ్ పని చేసేవాళ్ళు. ఆ యేసపు వడ్రింగ్ పని చేస్తే ఆ వడ్రింగ్ పని కాడ నేర్చుకున్నాడు యేసు ప్రభు. వడ్రింగ్ పని కాడ చేశాడు ఉంది, చేశాడు. తల్లిదండ్రికి ఇదే కలిగి ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు తల్లిదండ్రికి యేసయ్య, ఇప్పుడు మనం భూలోకంలో తల్లిదండ్రిని చూతలేదని ఓ కుమారులను అంటారు కదా. ఇప్పుడు యేసు ప్రభు కాడ తల్లిదండ్రిని చూశాడు. తల్లిదండ్రి ప్రతి పని ఆయన చేసి మనల్ని చేయమన్నాడు అనమాట. ఆయన తల్లిదండ్రిని చూశాడు కాబట్టి మనల్ని చూడమంటున్నాడు, మన తల్లిదండ్రిని చూడమంటున్నాడు అనమాట. తల్లిదండ్రికి విద్య కలిగి ఉండి 30 సంవత్సరాలు తండ్రి ఇంటే ఉన్నాడనమాట. వడ్రింగ్ పని కాడ నేర్చుకున్నాడు అనమాట. లే పని చేస్తే ఆ పని చేశాడు అనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలా దేవుడు ఆయన ఉండి నేను దేవుణ్ణి నేను చెయ్యాలా,
నేను దాన్ని హెచ్చించుకోవాలా ఈ భూలోకానికి వచ్చి దేవుడై ఉండి ఈ భూలోకానికి వచ్చి సాత్వికుడిగా దీన మనసు కలిగి దాసు స్వరూపమెత్తి మా దాసుడు ఎలా పనిచేస్తాడో అలా పనిచేశాడనమాట. శిష్యులు పాదాల కాడ కడిగాడనమాట యేసయ్య. శిష్యులు మీ శిష్యులు మీ పాదాలు నేను కడుగుతామేంటి అని యేసయ్య అనుకోవాల. శిష్యుల పాదాల కాడ కడిగాడు. ఎందుకంటే ముందు మనం ఇట్లా చేయాలని, మనం ఇలా చేయాల్సి ఉందా అని యేసు ప్రభు చేశాడనమాట. ఇప్పుడు మనం పాదాలు కడగాలి. బలారం తీసుకునే ముందు ఒకరి పాదాలు కడగాలన్నమాట. అది దేవుడి చిత్తం. అది దేవుడు అక్కడ చేశాడు, మనకు ముందే చేసి ఉంచాడు. బాప్టిజం తీసుకోవాలా, దేవుడు అయిన బాప్టిజం తీసుకోవాలా యేసయ్య ఎందుకు తీసుకో అక్కర్లా, తీసుకోకపోయినా సరిపోద్ది. ఆయన వచ్చి ఎందుకు తీసుకున్నాడో యోర్దాను నది వచ్చి యోహాను దగ్గరికి వచ్చి నాకు బాప్టిజం ఇమ్మన్నాడనమాట. అంటే అప్పుడు యోహాను అన్నాడు, నీ చేత నేను బాప్టిజం పొందవలసి ఉండవాడినే, నా దగ్గర వచ్చి నువ్వు బాప్టిజం ఇమ్మని అడుగుతామేంటి అన్నాడు. అంటే ఇప్పటికి ఇలా కానీ యావత్తు ఇలా జరగాలి అన్నాడు మాట యేసయ్య. ఆయన సమస్తం ఆయన జరిగించి మనల్ని చేయమన్నాడనమాట. ఆయన జరిగించకుండా మనల్ని ఏమీ చేయమనలా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఉపవాసం ఉన్నాడు, మనల్ని ఉపవాసం ఉండమన్నాడు అనమాట. అంతేగాని ఆయన చేయకుండా నేను దేవుణ్ణి నేను ఎందుకు చేయాలి, ఇంకా మీరు చేయండి నేను చెబుతాను అని అన్న దేవుడు కాదు. నేను కొండ మీద కూర్చుంటాను, నేను ఏది చెబితే అది మీరు చేయాలి, ఇంకా నా భక్తులు మీరు నేను ఏది చెబితే అది చేయాలి, ఇంకా లేకపోతే మేము చెప్పేస్తాను అట్ట చేస్తాను ఇట్ట చేస్తాను అనే దేవుడు కాదు యేసయ్య. మనకు మాదిరికరంగా ఉన్నాడు. దాంట్లో ఆయన ఉపవాసం ఉన్నాడు, బాప్టిజం తీసుకున్నాడు, పరిచయం చేశాడు, ఇంకా ఎన్నో కార్యాలు చేశాడనమాట. తల్లిదండ్రులు చూశాడు, తల్లిదండ్రులను చూసి మనం చూడమన్నాడు. ఉపవాసం ఉన్నాడు, మనల్ని ఉపవాసం ఉన్నా అన్నాడు. బాప్టిజం తీసుకుని మనం బాప్టిజం తీసుకోమన్నాడు అనమాట. అట్లాగే ఎన్నో కార్యాలు చేశాడు ఆయన. 12 మంది శిష్యులు ఏర్పరచుకుని ఇంకెన్నో అద్భుతాలు చేసి, గొప్ప అద్భుతాలు చేసి ఇంకా ఎన్నో కార్యాలు చేశాడనమాట. చనిపోయిన బిడ్డలు కానీ లేవనెత్తాడనమాట. లేవనెత్తి ఎన్నో అద్భుత కార్యాలు చేసి చివరికే మన కొరకు కేవలం మన కొరకే శిలువుకు అప్పగించబడ్డాడు. ఆయన అప్పగించబడి శిలువులో ఆయన రక్తం చిందిస్తే కానీ మన పాపం పరిహారం కాదు, మన పాపం పోదు. అందుకనే లేఖనాలు చెప్పిన ప్రకారం ఆయన వచ్చి ఈ లోకంలో మనకు మాదిరికరంగా ఉండి అన్నీ చేసి గొర్రెపిల్లగా వద్దకు తేపడిన గొర్రెపిల్లగా ఆయన బలయ్యాడనమాట. సిలువుకు బలయ్యాడనమాట. పాపల చేతికి అప్పగించబడి సిలువేయబడ్డాడనమాట. ఆ సిలువేయబడితే మనకి శిక్ష విడుదల లేదు. ఆయన శిక్ష అనుభవించకపోతే మనకి శిక్ష విడుదల లేదు. మనం శిక్ష అనుభవించాలి. మన స్థానంలో ఆయన నిలబడి మన శిక్ష ఆయన భరించాడనమాట. దేవుడి స్తోత్రం. అది ఎవరో గుర్తించదన్నమాట. దేవుడు మన కొరకు దాని ప్రాణమే త్యాగం చేశాడనమాట. అన్నీ త్యాగం చేశాడు. చివరికి ప్రాణం కూడా త్యాగం చేశాడనమాట. త్యాగం చేసి ఎన్నో చేసి మీరు నా శిష్యులుగా ఉండమని నన్ను అనుసరించి నేను పరిశుద్ధిగా మీరు కూడా పరిశుద్ధిగా ఉండండి, నేను నీతిమంతులుగా మీరు కానీ నీతిమంతులుగా ఉండండి, భక్తి చేయండి, నన్ను ఆరాధించండి, గణపరచండి అని చెబితే మనం ఆ దేవుడి త్యాగాన్ని గుర్తించకుండా మనం ఈ లోకంలో జీవిస్తూ వ్యర్థంగా జీవిస్తూ చీకటిలో సంచరిస్తున్నమాట. సాతాను మనల్ని అంటే మన కలికి గుడ్డితనం కలిగేసిందన్నమాట.
గుడితనం కలిగిస్తుందన్నమాట. దేవుడి స్తోత్రం. ఆ గుడితనంలోంచి మనం విడుదల అవ్వలేకపోతున్నాం, చీకటిలో సంచరిస్తాం అన్నమాట. బైబిల్ వాక్యం తెలియపడుతుంది, యోహాను గ్రంథంలో తెలియపడుతుంది అన్నమాట. దేవుడు యేసయ్య వెలుగే ఇచ్చాడు, మనం చీకటిలో ఉన్నమాట. చీకటి వెలుగు చీకటిలో సంచరిస్తుంది, కానీ ఆ చీకటి వెలుగుని గుర్తించలేదని లేఖనంలో తెలుగుతుంది, రాసి ఉంచారన్నమాట యోహాను గ్రంథంలో. అలాగే మనం గుర్తిస్తలా, దేవుణ్ణి గుర్తించకుండా అదేమంటే ఆల్ దేవుడు, ఏళ్ళ దేవుడు, తెల్లల దేవుడు, నల్లల దేవుడు, మన దేవుడు కాదు, ఆ దేశపు దేవుడు, ఈ దేశపు దేవుడు, ఆ కులానికి దేవుడు, ఈ కులానికి దేవుడు అని అంటున్నమాట. ఏ కులానికి దేవుడు కాదు. దేవుడు యేసయ్య ఏ కులానికి సంబంధించిన వాడు కాదు. దేవుడికి వచ్చాడనమాట. మనం అందరి పాపల కొరకు అందరికీ ప్రభు అని రాసి ఉంది. అందరికి ప్రభు, అందరి కోసం, అందరి ప్రాణాల కోసం ఆయన ప్రాణ త్యాగం చేశాడనమాట. మనల్ని రక్షిస్తాకి ఆయన శిక్ష అనుభవించాడనమాట. శిక్ష అనుభవించాడు. మనం ఆ త్యాగాన్ని తెలుసుకోలేకపోతున్నాం. మనం తెలుసుకోకుండా దేవుణ్ణి హేళంగా చూస్తాం అన్నమాట. ఆ దేవుడు ఏంటి, ఆ దేవుడిని నమ్ముకుంటూ పెట్టి, ఈ దేవుడిని నమ్ముకుంటూ పెట్టి, ఆ దేవుడు మన దేవుడు కాదు, మన దేవుడు మనకు ఉన్నారో, మన దేవుడు ఉన్నారు, ఎందుకు లేరు, ఉన్నారు. వాళ్ళు ఏదైనా పెడితే నిన్ను దీవిస్తారు, పెట్టకపోతే చెపిస్తారన్నమాట. చెపిస్తారు, నర్రాడా, నా ఎగ్గురా అండి, నేను కొండ మీద కూర్చున్నాను, భరతనాట్యం చేస్తున్నాను, ముగ్గురు భార్యలను చేసుకున్నాను, మీరు కాడ చేసుకుందరు, కానీ అనే దేవుడు కాదు మన దేవుడు. అనేవాళ్ళు వాళ్ళు. అట్లాగా మనం అనకుండా మన దేవుడు పరిశుద్ధుడు యేసయ్య, పాపం లేనివాడు. భక్తులు బాధలు చూసి ఆ బాధలు తీర్చాలి దేవుడు. అంతేగాని భరతనాట్యాలు ఆడతాం, భార్యలతో ఆ శాతం ఈ శాతం, అయ్యేంటి అసలు దేవుడికి అయ్యేంటి? అవి ఉండొచ్చా? దేవుడు అన్నవాడు భక్తుల బాధలో తీర్చే దేవుడిగా ఉండాలి. అంతేగాని ఆ కొండ మీద కూర్చొని నేను ఆ కొండ మీదకి రాయండి, మీకు దానికి గ్రస్తా, దానికి గ్రస్తా, మీరు గుండెలు కొట్టించుకోండి, అచ్చేయండి ఇచ్చేయండి అనరు. దేవుడు ఆ మాట అనే దేవుడు అట్లా అనరు. దేవుడు పరిశుద్ధుడు మాట. ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్న వాళ్ళు దేవుడు కాదు. మనం అనుకుంటాం యోహాది అదేంటంటే పెద్దల పారిప్రేమంగా అలా వచ్చింది. అది ఇచ్చిపెట్టకుండా అదే అట్టగా పాలవుతున్నారు. ఏంటి అబద్ధ జీవితాలకు అలవాటు పడిపోయారు. అబద్ధ జీవితాలకి అలవాటు పడిపోయి యేసు ప్రభువుని నమ్ముకుంటే అబద్ధం ఆడకూడదని, దొంగతనం చేయకూడదని, వ్యభిచారం చేయకూడదని ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి తెలుసుకుని ఇక బలహీనలు అబద్ధం ఆడటం నేర్చుకున్నారు కదా, అలవాటు అయిపోయింది. అబద్ధంలోంచి బయటికి రావాలంటే వాళ్ళు రాలేకపోతారు. రాకుండా దేవుణ్ణి ఇంకా ఆ జాతి దేవుడు, ఈ జాతి దేవుడు అని దేవుణ్ణి అంటున్నారు అన్నమాట. తప్పు వాళ్ళలో పెట్టుకుని దేవుణ్ణి ఏమో ఆ జాతి దేవుడు, ఈ జాతి దేవుడు, మన దేవుడు కాదు అని అంటున్నారన్నమాట. ఒక ఆవిడ వచ్చింది దేవుడి దగ్గరికి, నా కుమార్తె సావసిద్ధమైందో కష్టపడతామని వచ్చింది అన్నమాట. దేవుని మాట్లాడకుండా వెళ్ళిపోతే ఆవిడ ఎరువుగా ఆయన్ని అమ్మరిస్తుందంట. అప్పుడు శిష్యులు ఆవిడకి ఏదో కార్యం చేసి పంపించచ్చు కానీ అంటే శిశుతో అన్నాడంటే యేసు ప్రభు, పిల్లలో రొట్టె తీసి కుక్క పిల్ల పెడతాం యుక్తం కాదు అంటే, అప్పుడు ఇవేముంది మనమైతే కోపడతాం. ఆవిడేముంది, అవును ప్రభా, పిల్లలు రొట్టె ముక్కలు తెచ్చే కుక్క పిల్లలు ముక్కలు పడి తింటారు కదా, ఆ కుక్క పిల్లనే అనుకో ప్రభా, నాకు సాయం చేయమని అన్నమాట. అప్పుడు శిశులు చూసి ఇశ్రాయేలులో కాడ ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అమ్మా, నీ గొప్ప విశ్వాసం, నీ కుమార్తె స్పష్టపడింది, నువ్వు వెళ్ళన్నాడంట. అట్లాగే వెళ్తే ఆ దినంలో మాట అన్నప్పుడు స్పష్టపడిపోయింది అన్నమాట. ఆ కార్యం జరిగింది.
అదే అట్లాగే కార్యం చేసి దేవుడు అట్లా ఉండాలి. అంతేగాని అక్కడికి ఇక్కడికి వెళ్తే కార్యం చేస్తానని దేవుడు కాదు. దేవుడి స్తోత్రం.